సూపర్ 6 సూపర్గా అమలు చేసిందని చెప్తా. ఎందుకంటే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసాం. మరి అదేవిధంగా వికలాంగులకి 10,000 చేసాం, 6,000 చేసాం. ఆ రకంగా పెన్షన్లు పెంచుకుంటూ వెళ్ళాం. అదేవిధంగా రైతులకు కూడా మేలు జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా ఉచిత బస్సు మహిళలందరూ కూడా మరి ఎక్కడ కావాలంటే అక్కడికి, వాళ్ళ పుట్టింటికి కావాలంటే పుట్టింటికి వెళ్తున్నారు, అమ్మవారి గుడికి కావాలంటే అమ్మవారి గుడికి వస్తున్నారు. ఏ దేవాలయం కావాలంటే ఆ దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి చేరుతూ ఉన్నారు. తల్లికి వందనం వచ్చాకే మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మరి తల్లికి వందనం పడతా ఉంది. 13,000 రూపాయల చొప్పున. అన్నా క్యాంటీన్ అంటే చెప్పవసరంలా. అన్నా క్యాంటీన్ ప్రతి మనిషి కూడా మరి అక్కడికి వెళ్ళి 5 రూపాయలు పెట్టి భోజనం చేస్తూ ఉన్నారు. టీ వచ్చేలకే ఇవాళ 15-20 రూపాయలు టీ తీసుకుంటుంటే డబ్బులు ఇవాళ 5 రూపాయలకి టిఫిన్ పెడతా ఉన్నారు, 5 రూపాయలకి భోజనం పెడతా ఉన్నారు. అది కూడా క్వాలిటీ భోజనం అద్భుతంగా. మరి ఇవాళ ప్రజలందరూ కూడా మేము చెప్పేది కాదు, ప్రజలు చెప్పే మాట. నేను అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి అడిగితే అబ్బా బాగుందయ్యా భోజనం, అద్భుతంగా ఉంది అంటారు. మరి మీరు ఎంత బాగుందని అంటున్నారు కదా, ప్రతిపక్ష పార్టీ అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు ప్రభుత్వం బాగాలేదు, గాలికి వదిలేశారు, పరిపాలన చేత కావడం లేదు, లా అండ్ ఆర్డర్ అయితే అసలు కంట్రోల్ లేదు, అభివృద్ధి అయితే శూన్యం, సూపర్ 6 అన్నారు, సూపర్ 0 చేశారని మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఈ విమర్శలన్నీ? ప్రతిపక్షంలో వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసం మరి వాళ్ళు మాట్లాడతారు. అది సహజం. అది ప్రతిపక్షం అనేది ఊరికి ఏం తప్పు ఉప్పులు లేకపోయినా మాట్లాడుతూ ఉంటారు తప్పు చేశారని. లేకపోతే ఎందుకంటే ఆ పార్టీని తలుచుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు చేసే విమర్శలు రేపు వాళ్ళ ఎమ్మెల్యే సీట్లకి 0 అయిద్దని ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కూడా రేపు మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, వన్ సైడ్ అంటే ప్రజలందరూ కూడా ఈ మంచి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పారో అది అమలు చేస్తూ ఉన్నారు అని జనమందరూ కూడా అనుకుంటున్న మాట ఇది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయినాయి, ఇంకొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి. అసలు ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిది పైచే ఉంటుంది? కూటమిదా లేదా వైసీపీదా? అసలు ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది అంటారు? నీకు కూటమేనండి, అందులో ఆలోచనే లేదు. రేపు ఇంకొక వాస్తవం చెప్తా నేను. మొత్తం 100 సీట్లలో 99 సీట్లు గెలగల సత్తా కూటమికే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రేపు ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలుస్తాడో లేదో అనే భయంగా కూడా వాళ్ళకుంది. ఇవాళ ఇది ప్రజల తీర్పు. ఇది ఇవాళ 151 ఇస్తే ఆయన 11 సీట్లకు తెచ్చుకున్నాడు. అంటే అంత చెత్త పరిపాలన చేశాడు ఆయన. అమరావతిని నాశనం చేశాడు కదండి, ప్రజావేదికని కూల్చాడు కదండి. 1-2 ఎన్నండి ఎన్ని సమస్యలు. ఇవాళ ఆయన ఏమో సుమారుగా 5 లక్షల పెన్షన్లు తీశారు. అప్పుడు నేను కార్పొరేటర్గా ఉండి అందరం కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పుడు ధర్నాలు చేయడం కూడా జరిగింది. మరి ఆ రోజు మరి పెన్షన్ తీయొచ్చా? మరి ఈయనేదో చెప్తా ఉంటాడు మేము పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త పెన్షన్ కూడా రేపు నెలలో ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడు మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గత 5 ఏళ్ళు చెత్త పరిపాలన, 151 నుంచి 11కి వచ్చాయని అంటున్నారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో పక్కా నేనే గెలుస్తాను, నాకు నమ్మకం ఉంది, గత 5 ఏళ్ళు నేను సుపరిపాలన చేశానని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? ఇప్పుడు ఆయన సూపర్ పరిపాలన సూపర్గా చేసి ఉంటే 11 ఎందుకు ఇస్తారు? 165 ఇచ్చేవాళ్ళు. అంటే చెత్తగా చేయబట్టే ఆ 11 సీట్లు వచ్చినాయి. రేపు ఇట్లాగా ఒక మంచి ప్రభుత్వాన్ని, మనసున్న ప్రభుత్వాన్ని, మంచి సీఎంని, మంచి ఉప సీఎంని, మరి అట్లాగే మరి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఇలాగ విమర్శిస్తే ఆయన సీటు కూడా గెలవడని ఈ సందర్భంలో. ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత, అసెంబ్లీ అయిన తర్వాత కూడా మీరు నన్ను అడుగుతారు, మళ్ళీ రాసి పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా తన కార్యకర్తలతో ఒక సమావేశంలో యుద్ధానికి సిద్ధం కండి, మనం పోరాటం చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు మనం రెడీ అవ్వండి అని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మరి స్థానిక సంస్థల ఎన్నికలకి యుద్ధం చేస్తున్నాం అనే విధంగా తన కార్యకర్తలు రెడీ చేస్తున్నారు, మీరేం చెప్తారు దీనికి? ఇప్పుడు యుద్ధం చేయాలి, ఇప్పుడు పోటీ చేయాలి కదా, వాళ్ళనే చేయాలా? అప్పుడు పోటీలోనే తెలుస్తుంది కదా కూటమి ఎన్ని సీట్లు సంపాదించేది, ఎన్ని పంచాయతీలు, ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని కార్పొరేషన్లు కొట్టిద్ది అనేది రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ మున్సిపాలిటీలో కానీ తెలుస్తుందని జనమందరూ కూడా ఒకే మాట ఒకే బాట, అందరూ కూడా కూటమి కూటమి కూటమి. ఇలాంటి అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన మాట కోసం కట్టుబడి మరి చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ బండ్లు కానివ్వండి, ఉచిత బస్సులు కానివ్వండి,
మరి అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 13,000 రూపాయలు చొప్పున తల్లికి వందనం సూపర్ కదండి. ప్రజలందరూ అనే మాట ఇది. ఇదివరకు ఎంతమందికి ఒకరికి ఇచ్చేవాళ్ళు ఇంట్లో ఒకరికి, ఇప్పుడు అందరికీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రాబోయే రోజుల్లో మరి ఏదైతే ఇంకా ఒకటారో ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తారు. ఇవ్వడానికి సిద్ధంగా కూటమి ప్రభుత్వం ఉంది. కాకపోతే ఆర్థిక బాధలు ఎన్నున్నా సరే మరి ఎందుకంటే వాళ్ళు ఒక ఆలోచనతో ఎన్నుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వారి వల్ల కాదు 151 సీటు ఇచ్చాం, ఆయన వల్ల కాదు, ఇక చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రాన్ని బాగు చేయగల సమర్థుడని చంద్రబాబు గారికి ఇవ్వడం జరిగింది. మరి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తానంటున్నారు. 27 నుంచే పాదయాత్ర మొదలు పెడతానంటారు. అసలు పాదయాత్ర మొదలు పెడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఎలా ఉంటుంది? 2029 ఫైనల్ అవకాశం ఎవరిది? ఇప్పుడు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చాడంటే పరదాలు గిరదాలు కట్టుకొని వచ్చాడు. రేపు పరిస్థితి ఎట్లా ఉండదో, జనం ఊరుకుంటారో లేదో కానీ భయం వేస్తుంది నాకు. ఆయన పాదయాత్ర అంటాడు, ఏ పాదయాత్ర చేసి ఏం చేస్తాడు? ఇప్పుడు ఏదైనా అద్భుతంగా అమరావతి చేస్తానన్నాడు. అమరావతి రాబోయే రోజుల్లో ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో పూర్తవుద్ది. రెండోది ఏంటంటే మరి అదే విధంగా కూడా పోలవరం కూడా ఓ 2 సంవత్సరాల్లో పూర్తి అవబోతూ ఉంది. చెప్పిన మాట ఇచ్చిన మాట కట్టుబడినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అందులో సందేహం ఏమీ లేదు. ఖచ్చితంగా కూడా ఈయన పాదయాత్ర చేసినా మోకాళ్ళ యాత్ర చేసినా ఇక్కడ ప్రజలకి ఒరిగేదేమీ లేదు. ఈయన వల్ల ఈయన నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఒక మాటలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ 2029లో కానీ గెలుపు ఎవరిది మీరేమంటారు? ఇంకా అందులో సందేహం ఉందండి. కూటమి ఖచ్చితంగా కూడా కూటమి ప్రజలందరూ కూడా కూటమికి వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భం కూడా తెలియజేస్తారు.